కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. వారు మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృత్తిరీత్యా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్మెంట్ అయ్యారు. ప్రవృత్తిరీత్యా ఒక మంచి కళాకారుడు. ఏం కళాకారుడు అనే విశేషాన్ని వారి మాటల్లోనే మనం తెలుసుకుందాము. వారి పేరు పేరి రామకృష్ణ. రాముడు కృష్ణుడు ఇద్దరు ఉన్నారు వారి పేరులోనే. వారికి ఒక కథ అంటే ఎంతో వారికి ఉత్సాహంగా నేర్చుకోవడం జరిగింది. అయితే అసలు కళాకారుడుగా ఏ రకంగా అభిరుచి కలిగింది వాటి విశేషాలన్నీ వారి మాటల్లో తెలుసుకున్నాము. నమస్కారం అండి. నమస్కారం సార్. రామకృష్ణ నమస్కారం. రామకృష్ణ గారు, మరి మీ యొక్క జీవిత విశేషాల గురించి తెలియజేయండి, జీవిత ప్రస్థానం గురించి తెలియజేయండి. నా పేరు పేరి రామకృష్ణ అండి. నేను పుట్టింది విజయవాడ 1950 నవంబర్లో పుట్టాను. ఇప్పుడు నేను చదువుకున్నది చిన్నతనంలో నా విద్యాభ్యాసం విశాఖపట్నం నుంచి మొదలైంది. తర్వాత జగ్గైపేటలో చదువుకున్నాను 2 సంవత్సరాలు, 7-8 తరగతులు. జగ్గైపేటలో ఉన్నప్పుడే నా పక్కన వెంకటాచార్యులు గారిని ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఆయన ఉండేవారు. ఆయన పక్కన నేను కూర్చుని ఆయన చేసే చేస్తూ అలాగా నాకు గ్రామీణ పక్కన వెంకటాచార్యులు గారిని ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఆయన ఉండేవారు. ఆయన పక్కన నేను కూర్చుని ఆయన చేసేవన్నీ అబ్జర్వ్ చేస్తూ అలాగా నాకు గ్రామీణ అభిరుచి కలిగింది. అక్కడి నుంచి నేను హైదరాబాద్ 1964లో మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయిన మూలంగా వచ్చేసాను. 64లో 10th తర్వాత హెచ్ఎస్సి ఇక్కడే పూర్తయింది. 66లో మా ఫాదరు చనిపోయారు నా చిన్నప్పుడే. అప్పుడు కుటుంబ భారం మీద పడింది. దాంతో కుటుంబ పోషణ గురించి మిగతా వ్యాపకాలన్నీ పక్కన పెట్టి ఏదో ఉద్యోగాలు వెతుకుని నేను ఇక్కడ చెప్పాను కదా హెచ్ఎస్సి దాకా చదివినప్పుడు ఫాదర్ చనిపోయారు. తర్వాత నేను ఉద్యోగంలో చేరిన తర్వాత నైట్ కాలేజీలో బీకామ్ భద్రకా నైట్ కాలేజీలో బీకామ్ చదువుకున్నాను. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంఏ చేశాను. తర్వాత కర్ణాటక ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి మైసూర్ నుంచి బిఎఫ్ఏ చేశాను. ఇది నా విద్యా సంబంధించి. నేను సెక్రటేరియట్ తెలంగాణ సెక్రటేరియట్లో విజిలెన్స్ కమిషన్లో పనిచేశాను. సెక్షన్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. యాజ్ సెక్షన్ ఆఫీసర్ రిటైర్ 2008లో రిటైర్ అయ్యాను. ఇప్పటికి నా వయసు 75 సంవత్సరాలు. నాకు ప్రకృతి చిత్రాలంటే చాలా ఇష్టం అండి. నేను హైదరాబాద్లో వచ్చిన తర్వాత ఒక ప్రకృతి చిత్రకారుడితో పరిచయం అయింది. ఆయన పేరు రాబర్ట్స్. ఆయన చిత్రాలు చూసిన తర్వాత ఆయన దగ్గర నేను గైడెన్స్ తీసుకున్నాను. ఎలా చేయాలో ఏంటి అనేది అన్ని పాపం నాకు గైడెన్స్ ఇచ్చేవారు. నేను చిత్రాలు వేసి ఆయన దగ్గర పట్టుకెళ్ళి చూపిస్తుండేవాడిని. ఆయన సజెషన్స్ ఇస్తుండేవారు, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఏంటి అనేది చెప్పేవారు. అలాగా ప్రకృతి చిత్రాల మీద నాకు ఎక్కువ మక్కువ కలిగింది. పోర్ట్రేట్ చిత్రాలు చేయాలని హిమాయత్ నగర్లో ఉన్న సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్లో డైరెక్టర్ స్వామి గారు, ఆయన ఆర్టిస్ట్, ఆయన దగ్గర చేరాను 2000 సంవత్సరంలో. 2000 నుంచి 2003 దాకా సిరి ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను. కానీ పోర్ట్రేట్ల మీద నాకంత ఎక్కువ అభిరుచి లేదు. అందుకని నా ఇంట్రెస్ట్, నా ఇష్టం ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఉందండి. చెప్పాను కదా జగ్గైపేటలో మరి బొమ్మలు వేసేవాడిని. బొమ్మలు పెన్సిల్తో బొమ్మలు గీసేవాడిని, అవన్నీ చేసుకునేవాడిని. మా ఇంటి పక్కన వెంకటాచార్య గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర నుంచి స్ఫూర్తి పొందాను. నిజానికి ఆయన నా ప్రథమ గురువు అని చెప్పారు. ఆయనే గురువాలు కాలేజీలో బిఎఫ్ఏ తర్వాత చేరాను. ఇదంతా నేను సెల్ఫ్గా చదువుకున్నప్పుడు ఒక ప్రకృతి చిత్రకారుడిగా నేను నా సొంతంగానే నేర్చుకున్నాను. ఇవన్నీ నా సొంతంగానే చేశాను. మీరు వేసిన ఫస్ట్ డ్రాయింగ్ అయిపోయింది. ఫస్ట్ బొమ్మలు కాగితాల మీద వేసేవాడిని అండి. అవి కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఇప్పుడు పేపర్ మీద వేసాను. నేను 85లో మొదలెట్టానండి.
మీరు ఎప్పుడు వేసారు ఫస్ట్ బొమ్మ? ఫస్ట్ బొమ్మ 63, 64లో వేసుకుంటాను. అంటే చిత్రం మీద మ్యాగజైన్లో కానీ మ్యాగజైన్లో కాదండి, మామూలుగా వేసుకుని చదవాలి. అలా చూసుకుని పత్రికలో వచ్చిన బొమ్మలు చూసుకుని చేసుకుంటూ వేసేవాడిని. గుహ చిత్రాలు వేసారా? గుహ చిత్రాలు ఏం లేవండి, అన్ని అన్నీ చూసి చూసుకుంటూ వేయాలి. అప్పట్లో అన్నీ చూసి వేయడమే. ఇప్పుడు అన్నీ గుహ చిత్రం సొంతమే. ఇవన్నీ నా ఒరిజినల్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా. అంటే మీకు దాదాపు ఎన్ని చిత్రాలు వేసుకున్నారు? ఇప్పుడు నా దగ్గర ఉన్నవి 150 చిత్రాల దాకా ఉన్నాయండి. ఇప్పుడు ఈ గ్యాలరీలో 100+ ఉన్నాయి, ఇంకా కొన్ని ఓల్డ్ ఉన్నాయి, 150 ఉంటాయి. అంతకుముందు కొన్ని చిత్రాలు ఇంచుమించు ఒక 200 ప్రదర్శన ప్రదర్శన పెట్టాను. చాలా ప్రదర్శనలో పెట్టాను. నేను గ్రూప్ షోలో పెట్టాను, ఇండివిజువల్గా ఒకసారి 2 సార్లు పెట్టాను. గ్రూప్ షోలో ఎక్కువ పెట్టాను. అంటే సిరీ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి గ్రూప్ షోలో పెట్టాను. అలాగే కాంపిటీషన్స్కి ఇక్కడ పంపించారా? పంపించాను. ప్రతి కాంపిటీషన్ పంపిస్తాను. అహ్మదాబాద్ పంపించాను, ఢిల్లీ పంపించాను. ఎప్పుడైనా ట్రై చేసి వచ్చాయండి. పంపిన ప్రతి చోట అవార్డు వచ్చింది. అవార్డ్స్ అన్నీ ఫస్ట్ ప్రైజ్ వచ్చాయి. ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది. సో ప్రతి దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది. మీరు దాదాపు 200 చిత్రాలు గీసారా? మీకు నచ్చిన చిత్రం ఏది? నాకు నేను వేసిన నాకు నచ్చినవి అనుకోండి, ఏదో ఒకటి ఉంటుంది కదా. అట్లాగా ప్రత్యేకంగా నచ్చింది అంటూ అన్నీ నచ్చినవి ఒకటి అని నేను చెప్పలేను. ఎందుకంటే నేను వేసింది నా స్వహస్తాలతో నా ఇంట్రెస్ట్ కొద్ది వేసింది. నాకు చిత్రం బాగా రాకపోతే నాకు నచ్చితేనే చిత్రం పూర్తయిందని పక్క పెడతాను, లేకపోతే నచ్చేదాకా మార్చుకునే ఉంటాను. ఇప్పుడు ఒక చిత్రం వేయాలంటే ఏమైనా ఐడియా మీరు ఆలోచిస్తారా? లేకపోతే అది ఉన్నట్టుగా చిత్రాలు నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, టూర్కి వెళ్ళినప్పుడు, విజిట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని ప్రకృతి ఫోటోలు తీసుకుంటాను. దాని నుంచి చూసి నేను క్యాన్వాస్ మీద కంపోజ్ చేసుకుంటాను. మీ స్టైల్? నా స్టైల్లో నేను చేసుకుంటాను. చేసుకుని చిత్రీకరణ చేస్తాను. మీకు ఏమైనా అవార్డ్స్ ఏమైనా వచ్చాయి? వచ్చాయండి. నాకు ఒకసారి సురేంద్ర ఆర్ట్స్ వాడు నారాయణ రెడ్డి గారి ద్వారా కళా ప్రవీణ్ అని ఒక టైటిల్ ఇచ్చారు. ఆ బోర్డు అక్కడ చూపిస్తాను. కళా ప్రవీణ్ అంటే ఫ్యామిలీ కాబట్టి కళా ప్రవీణ్ అని ఇచ్చారు. నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా తీసుకున్నాను 2012లో. ఆ తర్వాత కొన్ని అమలాపురంలోను, ఆ తర్వాత ఒకసారి నంద్యాలలో చిత్రకళ ప్రవీణ్ అని కొంతమంది ఇచ్చారు. మరి చిత్రాలు అనేది ఏ టైంలో వేసాడు? ఉద్యోగం చేసే టైంలో? ఉద్యోగం చేసేటప్పుడు కూడా వేసేవాడిని. టైం ఎట్లా? 85 నుంచి మొదలెట్టానండి. నేను 85లో చేరాను. ప్రభుత్వ ఉద్యోగంలో 85లో చేరాను. ఖాళీగా ఉన్నప్పుడు సరే ఆదివారం, సెకండ్ సాటర్డే, సండే, లేకపోతే వేరే ఏదైనా సెలవులు వస్తే ఇంకా నాకు ఇదే పని. హాలిడేస్ టైంలో మీరు హాలిడేస్ టైంలో వేస్తుంటే మరి మీ ఫ్యామిలీ వాళ్ళు మీ భార్య కానీ మీ ఇంట్లో వాళ్ళ పిల్లలు కానీ ఏంటి అది నిరుత్సాహపరిచేవాళ్ళ? లేకపోతే ఒక విధంగా నిజానికి కొంత నేను నా సోషల్ లైఫ్ని కోల్పోవడం అయింది. అయినా సరే నా భార్య, నా పిల్లలు నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. కుటుంబ ప్రోత్సాహం లేకపోతే ఏ చిత్రకారుడైనా పైకి రాదు, కష్టం. ఎక్కడైనా ఈ బొమ్మలు ఎందుకు మీకు హాయిగా ఉద్యోగం అలా ఎప్పుడు అనలేదు. నా ఇష్టానికి వదిలేశాను. నా భార్య కూడా పాపం చాలా సపోర్టివ్గా, మేము ఎక్కడికైనా వెళ్ళాలి ప్రోగ్రామ్స్ మానుకున్నప్పుడు చాలా, అయినా కూడా తను ఎక్కువ ఫెయిల్ అవ్వకుండా ఎంకరేజ్ చేశాను. అందువల్ల నేను ఈ రోజున ఈ స్థితిలో ఉండగలిగాను. లేకపోతే కష్టం. ఎంతమంది పిల్లలు? నాకు 2 అబ్బాయిలండి. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్, 2వ అబ్బాయి CA. వాడు పెద్ద అబ్బాయికి 2 పిల్లలు. వాడు ఇక్కడ అల్మాస్గూడలో ఉంటారు. అబ్బాయి సాఫ్ట్వేర్. మా మనవడికి నా లెగసీ వచ్చింది, కొంచెం ఆర్ట్ అబ్బింది. వాడు చేస్తున్నాడు. మా అబ్బాయికి రాలేదు కానీ మా మనవడికి వచ్చింది. మనవడికి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది, చేస్తున్నాడు. ఇంట్రెస్ట్ ఉందంటే చేయడం రాదు కానీ ఆస్వాదిస్తారు, కళను ఆస్వాదిస్తారు, ప్రోత్సాహం చేస్తారు. వాడు కళాభిమానం.
కళా పోషకుడు. కళాపోషకులు కూడా చెప్పొచ్చు. అంటే మీ కళ అనేది మీ మనబడికి వస్తుంది. మనవడికి వచ్చిందండి. డ్రాయింగ్ చేస్తారా? చేస్తాడు. అక్కడ చిన్న బొమ్మ చూడండి, వాడు చిన్నప్పుడు చేసిన చిన్న బొమ్మ. చిన్న అది అది సూర్యోదయం. అది బాగుంది. ఇలాంటి ఇన్ని బొమ్మలు ఉన్నాయి కదా మీకు. మరి ఇప్పుడు ఈ బొమ్మలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఒకసారి? మీకు అసలు నేను వేశాను ఇది బొమ్మ అనిపిస్తుంది. వేస్తుంటే ఇంకా వేయాలని అనిపిస్తుంది. ఇప్పటికి ఇప్పుడు కూడా వేస్తున్నాను. ఇప్పుడు కూడా వేస్తున్నాను. ప్రతిరోజు ఓ 3 గంటలు కనీసం. ప్రతిరోజు నేను పెయింటింగ్ చేయకుండా నాకు నిద్ర పడదు. ఒక్క బొమ్మ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు గురించి ఎలా ఉన్నారు మీకు టైం సమయం ఒక 20 రోజులు పడుతుంది. ఇప్పుడు లేదండి, అన్నీ ఒక సైజు ఉన్నాయి. మ్యాక్సిమం 2 feet by 3 feet సైజు వేశాను. 20 by 30 సైజులో కూడా కొన్ని ఉన్నాయి. 1.5 feet by 2 feet కొన్ని చిన్నవి వేశాను. కొంతమంది చిన్నవి నా దగ్గర ఉన్నవి తీసుకున్నారు, వాళ్ళు కావాలని వాళ్ళకి ఇచ్చేసాను. ఎక్కువగా నా దగ్గర ఉన్నవన్నీ కూడా 2 feet by 3 feet సైజు. మొత్తం పోర్ట్రేట్ అన్ని ప్రకృతి చిత్రాలండి. పోర్ట్రేట్ ఏం లేదు. అంటే మొదట్లో వేసాను, పోర్ట్రేట్ మానేశాను. నాకు దానిపైన ఇంట్రెస్ట్ లేదు. ప్రకృతి మీద, నేచర్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్. అవే కళాఖండాలు అలాగే చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ కలర్స్ అనేది ఏ కలర్స్ వాడుతున్నారు? నేను ఆయిల్ కలర్స్ వాడతానండి. నా మెయిన్ మీడియం, మెయిన్ అండ్ ఓన్లీ వన్ మీడియం ఆయిల్ మీడియం. దాంట్లోనే చేస్తాను. నా అన్నీ కూడా అవే చిత్రాలు. మరి ఇప్పుడు దాదాపు ఇన్ని 100 చిత్రాలు వేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా ఇంత ఓపికతో కూర్చుంటున్నారు. ప్రతి నిత్యం కూడా ఏదో ఒకటి బొమ్మ వేస్తున్నారు. మరి మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మీ లైఫ్లో ఇంకా ఏం సాధించాలనుకుంటున్నారు? ప్రకృతి చిత్రాల్లోనే ఇంకా నేను సాధించింది చాలా తక్కువేనండి. ప్రకృతి చిత్రాల్లో నేనంత ప్రావీణ్యత లేదు. ఇంకా నాకంటే గొప్ప గొప్ప చిత్రకారులు 3 మంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళ చిత్రాల ముందు, వాళ్ళ కళ ముందు నాదేపాటిది చాలా తక్కువ. ఇప్పుడు కళ ఒక సముద్రం లాంటిది, అందులో ఒక నీటి బొట్టు లాంటి వాడిని. ఇంకా ఎంతో చెయ్యాలి. ఇంకా ఈ జీవితం సరిపోదు. ఇంకా ఎంతో పైకి చేయాలి. ఇంకా బాగా ఉన్నతంగా చేయాలి. ఇంకా కళ బాగా ఆకట్టుకునేట్టుగా చేయాలి. ప్రస్తుతానికైతే కొంతవరకు నాకు గుర్తింపు వచ్చింది. తృప్తి ఉంది. ఎక్కడికి వెళ్ళినా నా చిత్రాలు చూసి ఫలానా చిత్రకళ ఫలానా రామకృష్ణ గారు వేశారు ఈ చిత్రం అని ఒక గుర్తింపు ఒకటి. రాము పేరు అనేది ఇద్దరు జంట ఉన్నది. అంటే ఇప్పుడు మన సినిమా రంగంలో చూడండి కొంతమంది ఉన్నారు ప్రముఖులు. అలాంటిది మీరు రావు పేరు అంటే మంచి ఆర్టిస్ట్ అని గుర్తింపు పొందింది. ఏ రకంగా ఫీల్ అవుతుంది? నాకు కొంతవరకు ఒక సాటిస్ఫాక్షన్. నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. కొంత ఐఎమ్ సాటిస్ఫైడ్. కొంత గుర్తింపు అనేది వచ్చింది. నేను కళా ప్రపంచంలో చిత్రకారుల మధ్యలో నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోగలిగాను. నా చిత్రాలకి ప్రత్యేకత. నా చిత్రం చూసిన వెంటనే పలానా ఆయన చేశారు అని నా చిత్రాన్ని చూసి నన్ను గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మీ చిత్రం చూసి చాలా మెచ్చుకున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అదే కావాల్సింది. డాక్టర్ శ్రీనారాయణ గారు మీకు అవార్డు ఇచ్చారు. ఇప్పుడు ఆయన మీ గురించి ఏమైనా పొగిడారా? నా చిత్రాలన్నీ చూశాను. చూసి చాలా బాగున్నాయండి, బాగా చేశారన్నారు. అలాగే ఒకసారి కళా దర్శకుడు విశ్వనాథ్ గారు, ఆయన కూడా నా చిత్రాలు చూశారు. చాలా బాగున్నాయి చిత్రాలు, ఎంత టైం పడుతుంది మీకు వేయడానికి అని అడిగితే నాకు ఒక 2 వారాలు 3 వారాలు పడుతుంది సార్. చాలా మెచ్చుకున్నాను. ఆయన విశ్వనాథ్ గారు, అతను ఒకసారి శోభన్ రెడ్డి గారు, వాడు మ్యారియట్ హోటల్లో ఒకసారి ప్రోగ్రామ్ అయింది, అక్కడ వచ్చారు. అప్పుడు ఆయన నా చిత్రాలు మెచ్చుకున్నారు. నీ చిత్రాలు చూసావు కదా, దాదాపు ఒక చిత్రం వేయాలంటే ఇంకా కొన్ని వేలు ఇప్పటిలో అయితే 1000 ఖర్చు అవుతుంది అనుకుంటాను నేను. వేశారు కాబట్టి ఎంత ఖర్చు అయ్యింది? ఇంకేమైనా లాభం వచ్చింది? ఖర్చు కింద లెక్క అని లేదు. కళని నేను వ్యాపార దృష్టితో కూడా చూడలేదు. పెట్టుకుంటూ పోతున్నారు. పెట్టుకుంటూ చేయడం లేదు. మీకు ఏమైనా అమ్మ ఏమైనా చేయలేదు? నచ్చిన వాడిని తీసుకుంటారు. వాళ్ళు ఎంతో కొంత వాళ్ళకి నచ్చిన వాళ్ళు రేట్ చెప్తారు, ఏదో ఒకటి చెప్తారు. సపోజ్ నేను నా చిత్రం ఒక చిత్రం 2 by 3 ఒక 50,000 చెప్తాను అనుకోండి. లేదంటే కాదు కొంత తగ్గించండి అంటే ఎంతో కొంత 20,000. అమ్ముకోకుండా అమ్ముకోవడం నా ముఖ్య ఉద్దేశం కాదు. హాబీ
నేను నా సొంతానికి, నా మనోరంజనానికి, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి నేను చేసుకుంటున్నాను. కళ అనేది ఒక వ్యాపారంగా నేను చూడట్లేదు, చూడను కూడా. కళాత్మక ఎవరికైనా నా చిత్రాలు బాగా నచ్చి అనుకుంటా ఉంటే ఇస్తాను, అంతే. అంటే మీరు ఇంత మంచి కళాకారులు కదా, మీరు వందల చిత్రాలు గీశారు, మీరు ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా పిల్లలకి, పిల్లలకి ఇవ్వచ్చండి. కానీ ప్రస్తుతం నాకున్న కుటుంబం నేపథ్యంలో నాకే టైం సరిపోవటం లేదు, అందుకని నేను ఇవ్వలేదు ఎక్కువగా. కాకపోతే వాడు ఏదైనా చిత్రాలు చేసి తీసుకున్నామని చెప్తాను, వాడు దాంట్లో సూచనలు, గైడెన్స్, ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలి, సలహాలు ఇస్తున్నాను. ఓకే. అయితే మరి కేటీ గారు దాదాపుగా ఇప్పుడు ఏంటంటే నీ వందల చిత్రాలు గీశారు, రిటైర్డ్ అయినా నాట్ టైర్డ్ అన్నట్టుగా ఇప్పుడు ఇంకా ఉత్సాహం ఇంకా వేయాలనుకుంటున్నారు. ఇంకెన్ని వేయాలనుకుంటున్నారు? నాకు భగవంతుడు శక్తిని ఇచ్చినంత వరకు, నా చేతిలో శక్తి ఉన్నంత వరకు వేస్తాను. ఇవే బొమ్మలు వేస్తున్నారా? ఇవే వేస్తాను, ఇవే వేస్తాను. ప్రకృతి మీద నాకు చాలా మొత్తం వారు మొత్తం వెళ్ళిపోయింది. నిలబడి ఇంకా కొన్ని ఇక ఎక్స్ట్రాగా కూడా ఉంటాయి కింద. మోర్ దాన్ 100 చాలా వచ్చాయి అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు ఒక మీరు ఇంత ప్రముఖ ఆర్టిస్ట్గా ఇప్పుడు నేటి తరం పిల్లలకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? కళ కేవలం కళనే నమ్ముకుంటే బతుకు జీవనం సాగించడం కష్టం అండి. వాళ్ళు బాగా చదువుకోవాలి, దీన్ని సైడ్ హాబీగా పెట్టుకోవాలి. ఏ కళైనా ఒకటి వాడు ఒక వృత్తి వేరు, ప్రవృత్తి వేరు, ఒక దాని మీద ఆసక్తి పెట్టుకోవాలి. చిత్రకళలో నోటి చిత్రకళ, డ్యాన్స్ వాళ్ళు, పాటలు పాడేవాడు, మ్యూజిక్, రచయితలు రాసేవాడు, రచయితలుగా వాళ్ళకి ఏ హాబీ ఉంటే ఆ హాబీ చదువుతో పాటు ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి ఏంటో ఒక మానసిక ఆనందం కలుగుతుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అది నేను చెప్పాను. పాఠశాలలో ప్రభుత్వాలు కూడా చేస్తున్నాను, చేయట్లేదని కాదు, చేస్తున్నారు. పిల్లలు బేసిక్గా పిల్లల్లో వాళ్ళ స్వతహాగా వాళ్ళకందరూ వాళ్ళ ఇంట్రెస్ట్ కలగాలి. ఆ ఇంట్రెస్ట్ని మీరు చంపేయకుండా దాన్ని పెంచి పోషించాలి. అప్పుడు వాడితో మంచి కళాకారులకి ఎదుగుతారు. ఓకే అండి కేటీ గారు, మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. మరిన్ని విశేషాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మీ గురించి. మీ యొక్క చిత్రాలన్నింటినీ కూడా ఇగో ఈ పుస్తకం మీకు ప్రజెంట్ చేస్తున్నాను. రామకృష్ణ మీకు నా గురించి ఏదైనా సమాచారం ఉన్నా ఇందులో దొరుకుతుంది, మీరు తీసుకోవచ్చు. ఓకే. ఈ మొత్తం ఈ కింద చివరంతా వారు వేసిన చిత్రాల పుస్తకాన్ని ప్రింట్ చేసి మాకు బహుకరించడం జరిగింది. మా ఛానల్కి దాదాపు కొన్ని వందల చిత్రాలు ఇందులో ఉన్నాయి. ఇందులో 90 చిత్రాలు ఉన్నాయండి. 90 చిత్రాలు తర్వాత వచ్చిన ఇంకా వారి గురించి కూడా ప్రముఖులు ఎంతో మంది కూడా ఓవర్తో చిత్రాలు రాశారు వారి గురించి. థ్యాంక్ యూ అండి మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చిత్రాలు వేయాలని ఆరోగ్యంతో ఉండాలి మా మెగా మెయిన్ ఛానల్ కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. థ్యాంక్ యూ. ఈ వీక్షకులందరికీ నచ్చుతుందని ఆలోచన.
దగ్గర ఎత్తిపోతులని జలపాతం ఉందండి, అవును. నాగార్జున సాగర్ అవతల వైపు, అది చూసి చేశారు. ఇది మనం నాగార్జున సాగర్ వెళ్ళే దారిలోనే ఒక టెంపుల్ ఒకటి ఇంకా అక్కడ కడుతున్నారు, ఇప్పుడు పూర్తయిపోయింది అనుకోండి. ఆ కన్స్ట్రక్షన్ స్టేజ్లో రెండు ఇలాగ ఒక ముఖ ద్వారం ఒకటి గోపురం మెయిన్ టెంపుల్ కట్టారు, దానికి చిత్రీకరణ ఇలా చేశారు. అది ఇదంతా లేదు, ఇదంతా నా క్రియేషన్. మీకు వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ అవార్డ్స్ అది ఆర్ట్ మాస్టర్ ఆఫ్ కేరళ వాళ్ళు ఇచ్చారు. అది ఈ ఫోటో ఇది నాకు ఒక మిత్రుడు బాబుకరి ఆయన వేసి ఇచ్చాడు, భాస్కర్. ఇది వాటర్ కలర్లో చేసి ఇచ్చాడు, నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాడు ఆయన. ఇది ఒక ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ సీన్. ఇది ఒంగోలులో దానికి అవార్డు ఇచ్చారు, ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఇది గ్లాస్ ఏముంటుంది ఏమన్నా గ్లాస్ ఏ గ్లాస్ ఉండదు, ఆయిల్ పెయింట్ గ్లాస్ ఉండదు. ఇది కూడా అంతే. ఇవన్నీ ఈ లైటింగ్ గురించి ఈ పెయింటింగ్ అది చిత్రీకరణ చేశాం. ఇది మన గోల్కొండ చిలుకూరు నుంచి వచ్చేటప్పుడు కనిపించే వ్యూ అది అట్లా షేడ్ బాగా అది. ఇది నేను కాకినాడ నుంచి వెళ్తున్న హైవేలో పక్కన పొలాలు అవి క్లీన్ చేసి బాగున్నది. సో చిన్న ఇది ఇక్కడ న్యాచురల్గా నేచురల్. ఇది నేను మైసూరు శ్రీరంగంపేటలో ఉన్నప్పుడు అక్కడ టిపు సుల్తాన్ అతనిది మాస్క్. ఆ బిల్డింగ్ వ్యూ కన్స్ట్రక్షన్ బాగుంది, అందంగా చూడడానికి బిల్డింగ్ ఫోటో తీసుకుని చేశాను. ఇదేమో ఆవుబెలు నరసింహస్వామి, వీరబ్రహ్మేంద్ర గారు వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో కూడా చూపించారు. బాలయ్య ఇక్కడ. ఇది ఇక్కడ అమ్మపల్లి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో, ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో అమ్మపల్లి అనేది అదనమాట. ఇవన్నీ మామూలుగా ప్రకృతి. ఎక్కడైనా నాకు తీసుకున్నప్పుడు దాన్ని కంపోజ్ చేసుకుంటాను. ఇదంతా ఇది మహారాష్ట్రలో గణేష్ టెంపుల్, వై గణేష్ అని ఒక టెంపుల్ అదనమాట. అది ఫీల్డ్స్, ఇది ఫీల్డ్స్. ఇక్కడ ప్రకృతి అదంతా కూడా ఇవన్నీ అంతే. ఆయన విశ్వనాథ్ గారు మెచ్చుకున్నది ఈ పెయింటింగ్, చాలా బాగా చేశారండి అన్న. ఆయన దీనికి అప్రిసియేషన్, ఆ లైటింగ్ అది చాలా బాగా ఇచ్చారు, బాగుంది. ఇక్కడ మధ్యలో అది ఒక చిన్న టెంపుల్ టెంపుల్ అంతే. ఇవన్నీ అంతే. అదే ఒక పోర్ట్రేట్ సిరిలో నేర్చుకున్నప్పుడు చేశానండి. అదే ఆఖరి తర్వాత ఇంక నేను చేయలేదు. అప్పుడు సిరి వాళ్ళ ఇన్స్టిట్యూట్ రవీంద్ర భారతి కళా నికేతన్ అక్కడ ఉంది, కళాభవన్లో పెట్టాను ఎగ్జిబిషన్. దానికి అప్పుడు గవర్నర్ సుర్జీత్ సింగ్ బర్నాలా గారు ఆయన వచ్చారు, ఆయన చాలా అప్రిషియేట్ చేశారు ఆ పోర్ట్రేట్. ఇది మన ఓల్డ్ మన సీనియర్ సిటిజన్స్ డే రోజున ఒక పెయింటింగ్ సిరి వాళ్ళు చేయమన్నారు, చేస్తే నాకు నచ్చింది అని చేశాను అనమాట. ఇదేమో మహానంది దగ్గర ఈ టెంపుల్, ఆ చుట్టూ ఎన్వైర్న్మెంట్ మహానంది. ఇది కోనసీమ అమలాపురం వెళ్ళే అనమాట. ఇదంతా ఇది ఖజురాహో టెంపుల్ అండి. ఆ టెంపుల్ సముద్రాలు చాలా ఉన్నాయి, ఒక టెంపుల్ స్ట్రక్చర్ ఇది ఖజురాహో. ఇది శ్రీశైలం మెయిన్ టెంపుల్ వెనుక ఒక ఓల్డ్ టెంపుల్ ఇది, అదనమాట. మొత్తం చెట్టు మొత్తం ఇట్లా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది మన తారామతి మహల్ హైదరాబాద్, తారామతి మహల్ హైదరాబాద్ ఉంది. ఇవన్నీ ఈ లొకేషన్స్ అవి కూడా అంతే. అది యాక్చువల్గా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్లో మునిగిపోయింది దేవీపట్నం అనమాట అండి. దేవీపట్నంలో పోలీస్ స్టేషన్ బిల్డింగ్ అది ఇప్పుడు లేదు. ఇప్పుడు అది పోలవరం కడుతున్న మూలంగా గ్రామాలన్నీ ఖాళీ చేస్తారు. ఇది మహారాష్ట్రలోనే ఒక శివ ఓల్డ్ శివ టెంపుల్. సూర్యకిరణాలు వచ్చినట్టు ఆకాశం. ఇది లేటెస్ట్గా చేసింది. మీరు అన్ని బొమ్మలు చూసుకుని వేశారు. అది నాకు తీసుకుని నేను నాకు అపోజిట్ చేసుకుని
క్యాన్వాస్ మీద కంపోజ్ చేసుకుంటాను. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా చేయం. అది రణతంబోర్ రాజస్థాన్. రణతంబోర్కి అక్కడ శంకరుడు నిర్ణయం చేశారు. అది ఎవరో ఇచ్చారండి నాకు.